వచ్చేటప్పుడు అవుతుంది కదా నా బిడ్డ వస్తాడు. అమ్మా ఇప్పుడే వస్తాను బిడ్డ. ఆహా నిన్న సాయంత్రమే వచ్చిందే. ఆ బస్ స్టాండ్ లో వండుకొని ఇప్పుడే లేచేస్తానా. అయ్యో ఇప్పుడు నేను ఏమన్నా బిడ్డ ఏదో కారట మాటలు మాట్లాడతాను. ఇయ్యాలనే పండుగ నిన్న వస్తే అయిపోవాలి మంచిగా రోజు ఉందుకు. నేను ఎన్ని రోజులు నీతో ఉన్నా నీకు తృప్తి తీరదేందే అమ్మా. నేను ఇంకా చిన్న పిల్లనానే, నాకు 2 పిల్లలున్నారే. అయ్యో మరి వాళ్ళని కూడా తీసుకొస్తే అయిపోగా బిడ్డ. ఇంకా అల్లుడు వద్దానే? అయ్యో అల్లుడు కూడా రమ్మంటే అయిపోవు, అందరూ కలిసి వస్తే అయిపోగా బిడ్డ. కాదే అమ్మా, నువ్వు ఎప్పుడైనా మా ఇంటికి వస్తుంటావా అనే? పొద్దుగాలటొత్తావు మళ్ళీ సాయంత్రం వరకు ఇడుకురుకొత్తావు. మరి మేము అట్లా కాదానే, మాకుండే ఆ పనులు. అబ్బా నీతోని చిన్ననాటి నుంచి నేను గెలవలేదే, ఇప్పుడేం గెలుస్తా. దా కూర్చుంది దా బిడ్డ దా. ఎప్పుడు బయలుదేరినావో ఏమో. ఎప్పుడు వెళ్ళింది అమ్మా? అన్నేడే? వదిన ఇంకా లేవనట్టున్నది బిడ్డ. అన్న పోయి లేపుతాడు కావచ్చు. ఏంది వదిన ఇంకా లేవలేదా? మెల్లగానే, అది ఇంటే బాధపడుతుంది. కాదే అమ్మా, నేను పెళ్లి కాక ముందు మన ఇంటికాడ ఉన్నప్పుడు నేను గింతంత లేటుగా లేస్తేనే నన్ను మస్తు తిడుతుంటే కదనే. మరి అది కాదు బిడ్డ, కొత్తగా లగ్గమాయే. మెల్లగా చెప్తా అంటే అదే చేస్తుంది. ఎందుకని సపరేకుంటానా. ఏంది పెళ్ళైన నెల అవుతుంది ఇంకా కొత్తేనా? అయినా ఆమెతో నాకేంది గాని అన్నేడే. ఎప్పుడు వచ్చినావురా? ఎంతసేపు అయితే రండి. అన్నా ఇప్పుడే వచ్చింది. పిల్లలు ఇట్లా బాగా మంచిగా అన్నా అందరు మంచిగానే ఉన్నారే. నీకు తొందర రాఖీ కట్టి పోదామని వచ్చిన. మళ్ళా నా కాడ నా ఆడబిడ్డ వస్తుంది. అసలే మీ బావ ఉన్నది లేనిదంతా ఇచ్చి పంపించే రకం. అమ్మా నువ్వు పోయి ఆ షాప్ అయిపోవే. అన్నా నీకు రాఖీ కట్టి నేను చెప్పిన పోతా అన్నా. సరేరా, పిల్లలు కూడా వేసుకొస్తా అయిపోగా. అన్నా వదినని రమ్మనరా, ఇద్దరికి బొట్టు పెట్టి రాఖీ కడతా. సరేరా. మాలతి మాలతి, చెల్లెనికి బొట్టు పెట్టి రాఖీ కడతాట రాయే. మాలతి ఒకసారి రా బంగారం. అబ్బో పిల్లం మీద ప్రేమ బాగానే ఉన్నదిరో. ఈ ప్రేమ జీవితాంతం ఎప్పుడు ఇట్లనే ఉండాలి. తప్పకుండా ఉంటుందిరా, నేను చచ్చిపోయేదాకా ఈ ప్రేమ గట్లనే ఉంటది. రాత్రి తలకాయ బాగా నొత్తుందంటే గోళీలు ఇచ్చిండ్రా. ఆ మత్తుకు ఇంకా లేవనట్టుంది. నేను పోయి తీసుకురా. ఏందే గట్ల చూస్తాను? నాకు ఎందుకో అన్న మీద అనుమానం అనిపిస్తుంది బిడ్డ. ఎందుకే? వదిన అన్నతోని చక్కగా ఉండలేదు కావచ్చు. అవునా? మరి గిదే ముచ్చట ఒకసారి అన్నని అడిగి అనుకోపోయినా? వాడు నాకు చెప్తాడా బిడ్డ? వాడు చెప్పడు. మీ అయ్య చచ్చిపోయిన కాడ నుంచి వెళ్ళి ఇల్లు ఎట్లా పైకి రావాలని గొడ్డు లెక్క కట్టపడతాడు వాడు. నీ లగ్గం చేసేటప్పుడు కూడా ఇట్లా జరిగట్ట అని నాతో ఏం చెప్పలేదే. ఇలా రాకెట్ల పండుగనే తెలుసు. మా చెల్లి రాఖీ కడదామని వచ్చింది. కట్టించుకో. మన ఇద్దరిని కూర్చుని పెట్టి బొట్టు పెట్టి రాఖీ కడతారట. ఒక 5 నిమిషాలు వచ్చిపో. ఓహో ఈ రాఖీ పండుగను అడ్డం పెట్టుకొని నా పక్కన కూర్చొని ఫోటోలు దిగి ఇది నా పెళ్ళాం అని అందరు చూపిద్దామనా? ఏం మాట్లాడుతున్నావే మాలతి? గట్లంటే మన పెళ్లిలా మనల్ని 100 మంది చూసిర్రు. చూపియాలంటే ఆ ఫోటోలు లేవా వీడియోలు లేవా? నువ్వు ఆ పని చేస్తావనే ఆ ఫోటోలు వీడియోలు లేకుండా చేసిన. అంత ఇష్టం లేదని నన్ను పెళ్లి ఎందుకు చేసుకున్నావే? ఈ పెళ్లి చేసుకోకుంటే మా నాన్న చచ్చిపోతా అని అంటే భయానికి చేసుకున్నా. మీ నాన్న రావద్దని నన్ను చంపుతానవా? నిన్నేం చంపుతలేను, నేనే చచ్చిపోతాను నిన్ను చూడలేక. అంతీకారంగా ఉన్నా నాన్న నేను. లేకుంటే ఏంది? నువ్వు నా పక్కన నిల్చుంటేనే ఆ ఊహించుకోవడానికి అంత కంపరంగా ఉంది. అమ్మా ఏమో లొల్లి నొత్తాంది. అవును బిడ్డ.
జీవితం అంటేనే సర్దుబాటే. సర్దుబాటు లేని ఏ జీవితం సంతోషంగా ఉండదు. నువ్వు ఇన్ని రోజులు సర్దుకపోతావు కావచ్చు అని ఎదురు చూసిన, కానీ ఇప్పుడే అర్థమైంది నువ్వు సర్దుకుపోవని. ఆ ఆశ మాత్రం పెట్టుకోకు. ఎన్నటికి కూడా నీతోటి సర్దుకొని నేను కలిసి ఉండా. అయినా నువ్వెట్లున్నావు, నేనెట్లున్నా? నిన్ను అనుభవించాలంటే నాకు పెద్ద పనేం కాదే. అయినా బలవంతంగా చేసేదాన్ని సంసారం అనరు, మనసుతో ఇష్టంతో చేసేదాన్ని సంసారం అంటారు. ఎప్పటికైనా నీ మనసు మారుతుంది కావచ్చు అని ఇన్ని రోజులు ఎదురు చూసిన, కానీ నేనంటే నీకు ఇష్టం లేదని ఇయ్యాలని అర్థమైంది. ఇవన్నీ కాదే, నీకు 2 రోజులు టైం ఇస్తున్నా, బాగా ఆలోచించుకో. లేదంటే విడాకులకు సిద్ధంగా ఉండు. ఊకోరా, ఏడవకు, ఊకో ఊకో కొడుక. అరే పెళ్ళైన 15 రోజులు ఉంటేనే నాకు అనుమానం వచ్చిందిరా దాని మీద. నిన్ను అడిగితే నువ్వేడో కోపానికి వస్తావు అని దాన్ని ఏం అడగలేదు, నిన్నేం అడగలేదు. ఇంకా 2 రోజులు ఎందుకు అడవురా? దాన్ని చికెన్కలు పట్టుకొని గొరగొర గుంజుకపోయి దాన్ని ఇంటికాడ పడేసేస్తా. అన్నా, నువ్వు గింత బాధలు ఉన్నాక నీకు నేను రాఖీ ఎట్లా కడతానే? నేను గట్టా. నువ్వు సంతోషంగా ఉంటేనే నాకు పండుగ. నేను పోతాను అన్నయ్య. అన్నా, నేను నీకు రాఖీ కట్టినా కట్టకపోయినా నువ్వు నాకు అన్నవే అన్నా. నేను నీకు చెల్లినే. మన రక్త సంబంధం ఎప్పుడు ఇట్లనే ఉండాలన్నా. మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. అమ్మ, నేను వెళ్ళొస్తానే. బాగున్నారా? మంచిగానే ఉన్నావు కానీ మంచిగానే ఉన్నావు. అది పిల్లల్ని చెల్లెలు కరడ పడుకుంటుపోతాను. మాలతి, అమ్మ మాలతి, మాలతి. ఏంది నాన్న చెప్పకుండా చేయకుండా వచ్చినావు? అల్లుడు ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మన్నాడు బిడ్డ, ఎందుకో అందుకే వచ్చిన. సరే కూర్చో, నీళ్ళు తీసుకొస్తా. సరే బిడ్డ చెప్పు. అల్లుడు లేడా బిడ్డ? అర్జెంట్ రమ్మని. ఇప్పుడే వచ్చిన అల్లుడు. ఎందుకు అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మంటే ఏమొచ్చుడా? ఏమి లేదు మామ, ఈ విషయం నీకు ఎట్లా చెప్పాలో అర్థమవుతలేదు. నువ్వు ఆగమ్మా, నువ్వు చెప్పాలడు. నాకు నేను మొహమాట పడతాను. ఏందో చెప్పు. నేను నీకు అన్యాయం చేసిన మామ. నాకేం అన్యాయం చేసిన వాళ్ళుడు? కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నోనివి కట్నం ఎందుకు తీసుకుంటలేవు అల్లుడు అంటే, నా చెల్లె పెళ్లికి కట్నం కోసం ఎంత కష్టపడ్డానో ఆ కష్టం నువ్వు వడద్దు మా అన్నోనివి. నువ్వు నాకేం అన్యాయం చేసినావు? మొన్నటికి మొన్న 3 రోజుల కింద నా భార్యకు జ్వరం వచ్చి కరిమేర దవాఖాన తీసుకుపోతే నిన్ను అడగకున్నా కూడా మీ దోస్తుతోడు 10,000 రూపాయలు పంపించినావు. అంత మంచోనివి నువ్వు నాకేం అన్యాయం చేసినావు అల్లుడు?
అదంతా నాకు తెలియదు మావయ్య, కానీ నా వల్ల నీ బిడ్డకు అన్యాయం జరిగింది. పెళ్ళైనాక నాకు ఏ ప్రాబ్లం ఉండద్దు అనుకున్నా, అవును అల్లుడు, నేను కూడా అట్లనే అనుకున్నా, సరదాగా పోతాం అనుకున్నా. కానీ నా వల్ల కావడం లేదు మావ. అవునయ్యా, నువ్వే కాదు, నీ స్థానంలో ఉన్న ఏ మొగోడు కూడా సర్దుకపోడు. ఏమే ఆగు మావ, తప్పంతా ఆమెదే అయినట్టు ఆమె కోపనుకోకూడదు, తప్పంతా నాదే. తప్పంత నీదా? నీదేం తప్పయ్యా? నేను నీ బిడ్డను సుఖపెట్టలేను. నిజం చెప్పాలంటే నేను నిక్కసైన మొగుడినే కాదు, అసలు నేను సంవత్సరానికి పనికిరాను మావ. ఏంది? నువ్వు మొగోనివి కాదా? నువ్వు మొగోనివి కాదా అని ఎవరు చెప్పారు? ఏ డాక్టర్ చెప్పిండు? నేను ఎప్పుడైనా మీకు చెప్పినా? నాన్న, నిజం చెప్పాలంటే తనని పెళ్ళైన కంచెలు ఒక్కసారి కూడా దగ్గరికి రానివ్వలేదు నాన్న. ఈ విషయం మీకు ఎక్కడ తెలుస్తుందో మీరు బాధపడి చనిపోతారని అని ఇంత తన మీద వేసుకుంటున్నాడు. మీకు దండం పెట్టి చెప్తున్నానండి, ఇంత మంచితనం పనిచేయదు. నేను భరించలేనండి. నేను ఇప్పుడు మారిపోయాను. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. చూడండి, నేను ఇప్పుడిప్పుడే కోమా నుంచి బయటికి తేరుకున్నా. నన్ను మళ్ళీ షాక్కి గురి చేయకండి. చూడు మాలతి, ఇంత తొందరగా మారిపోవడానికి ఇది సినిమా కాదు, జీవితం. అవునండి, ఆ జీవితాన్ని 2 రోజులలో మీ గురించి తెలుసుకున్నానండి. లక్ష్మి, బాగున్నావానే? బాగున్నానే. నీకేందే, నీ మగుడు అందగాడు, నీ జీవితం అంతా సుఖమయమే కావచ్చు కదానే? మొగడు అందగాడైతే సుఖం ఉండదే, వాడు ఏమన్నా పని చేసేటోడు కూడా అయి ఉండాలి. పనంటే? ఏం పని చేయని మొగోడు పిల్లాన్ని సుఖ పెడతాడే? పొద్దున్న తింట్లో వండే మొగోడు పిల్లాన్ని సుఖ పెడతాడా? అంటే నీ మగడు ఏం పని చెయ్యడే, పోజులు కొట్టడానికి తప్ప ఈ దేనికి పనికిరాడు. పూట ఎట్లా గడుతుందో కూడా తెలియదు. అందుకే ఆడింట్లో ఉంటే నేను పోయి పని చేస్తానా. సరేనే, నాకు టైం అవుతుంది, నేను మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఇదో పిచ్చిది. సరే, మా ఫ్రెండ్ సరిత ఉంది కదా, దానికి ఫోన్ చేస్తా. హలో, హలో సరిత, బాగున్నావానే? బాగానే ఉండుంటావులే, ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా అనే. నేనే నీలాగా ప్రేమించి పెళ్లి చేసుకోలేదని బాధపడుతున్నా. నీ బొంద, నేను ప్రేమించినంత మాత్రాన అతను నన్ను ప్రేమించొద్దానే? పెళ్ళి అయినాక తెలిసిందే మనం ప్రేమించడం కాదు, ప్రేమించబడడం గొప్ప అని. అంటే మనం ప్రేమించిన వాడికంటే మనల్ని ప్రేమించేవాడు దొరకడం అదృష్టమే. ఆ విషయంలో నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నేను అదృష్టవంతురాలనా? ఎట్లనే? నీ భర్త గురించి నాకు మొత్తం తెలుసే. చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోతే చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తూ తన చెల్లిని చదివించుకున్నాడే. వాళ్ళ అమ్మను కూర్చోబెట్టి సాధిండే. కట్నం ఇచ్చి చెల్లికి పెళ్లి చేసిండు. ఆయన స్థాయికి వచ్చిండు. పిచ్చిదానా, అమ్మని చెల్లిని ప్రేమించినోడేనే భార్యను ప్రేమిస్తాడు. నేను మొన్ననే అనుకున్నానే, మీ ఆయనను పెళ్లి చేసుకొని ఉండుంటే ఎంతో సుఖపడుతును కావచ్చు అని. నేనే ఆయనకు విడాకులు ఇద్దామంటే మీరేం గిట్లా మాట్లాడుతురు? విడాకులా? ఎందుకే? ఆయనకున్న లోపం ఏంటి? లోపం కాదే, ఆయన ఏమన్నా అందంగా ఉన్నాడా మీ ఆయనలాగా? ఓ తెలివిలేందానా,
మనిషికి శారీరక సౌందర్యం కన్నా మానసిక సౌందర్యం ముఖ్యమే. ఏదైనా మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదే. అది మనిషి అయినా వస్తువైనా దూరం అయ్యాకే తెలుస్తుంది దాని విలువ. నీ భర్తకు దూరం అయితే అంటున్నావు కదనే, దూరం అయితే తెలుస్తుంది నీ మొగని విలువ. ఫోన్ పెట్టే తెలివిలేందానా, నీకు నువ్వే మురుకుతున్నావు పెద్ద అందగత్తినని. జీవితం అంటేనే సర్దుబాటే. సర్దుబాటు లేని ఏ జీవితం సంతోషంగా ఉండదు. అత్తమ్మ బస్సుకి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మానండి. ఇప్పుడెందుకే? ఆయనకు రాఖీ కట్టడానికి. రాఖీ పండుగ అయిపోయి 3 రోజులు అవుతుంది, ఇప్పుడెందుకే? అదంతా ఏం లేదండి, నేను అయ్యగానికి అనుకున్నా. రాఖీ పండగ అయిపోయినాక వారం రోజుల దాకా కట్టుకోవచ్చట. అత్తమ్మ వర్షకు ఫోన్ చేసి పిలిపియండి అత్తమ్మ. అరే చెల్లగడ ఫోన్ చేయరా. సరే అమ్మా. కొందరు ఏయండి. అరే ఆగండి ఆగండి. హలో చెల్లె, ఒకసారి అర్జెంట్ ఇంటికి రారా, పడింది చెప్పండి. అరే వచ్చినావా? తొందర వెళ్ళి బట్టలు మార్చుకో. అరే అది ఇప్పుడే వచ్చింది కదా, దాని కారణం కట్టుకోనియవా? నా మొగుంటాలకి వెళ్ళొద్దమ్మా, మంచిగా ఉంటాయి. ఏంది మొగడా? అవునోయ్, ఆడబిడ్డ అంటే అర్ధ మొగుడు అంటారు కదా. నా మొగుంటారో నువ్వే పో ఇప్పుడు మార్చుకో. అత్తమ్మ మీరు కూడా మార్చుకోండి. మీరే చూస్తారు, పోయి మార్చుకోండి. నాన్న మీ బట్టలు మంచిగా ఉన్నాయి తీయే. నా బట్టల గురించి ఎవరు అడిగారు బిడ్డ? ఈ శుభ సందర్భంగా నేను మన ఊరికి పోయి 2 కుండల కళ్ళును 2 నాటుకోలు పట్టుకొస్తా. మీరు అది మీ కార్యక్రమం కాలేదు. సరే నాన్న. సరే బిడ్డ, వస్తా. సరే. మా అందరికి కొత్త బట్టలు తేవడానికి నీ దగ్గర గవ్వని పైసలు ఎక్కడే? అయినా నా సైజు నీకెట్లా తెలిసింది? కరెక్ట్ తీసుకొచ్చినావు. ఈ పాత బట్టల మీద ఉన్న నెంబర్ చూసి తీసుకొచ్చినానండి. అవునా, మరి పైసలు ఎక్కడే? మా నాన్న పెళ్ళైన కొత్తలా ఖర్చులకు ఉంచుకోమని ఇచ్చిండండి. అవే పైసలతోటి మీకు బట్టలు తెచ్చిన. బుజ్జి అన్నకు రాకిడి కట్టరా. సరేనా? నీకు చెప్పడం పోకురాండదా. అద్దమ్మా, మా నాన్న 2 నాటుకోళ్ళు 2 కుండల కళ్ళు తీసుకెత్తానని వేయిండు. వామ్మో, ఏంది వదినా మాకు ఈ షాకుల మీద షాకులు? ఇదేం చూసినావు చిన్నమ్మ కూడా, ఇంకా ముందు ముందు మస్తుండే. అబ్బో. మనం ప్రేమించింది ఏది మనకు దొరకకపోవచ్చు. మనం ప్రేమించింది దొరకలేదని బాధపడే కన్నా
దొరికిన దాన్ని ప్రేమిస్తే జీవితం హాయిగా ఆనందంగా సాగిపోతుంది. అది మనిషి అయినా వస్తువైనా.